ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరం నవంబర్ 2వ తేదీ అనగా ఆదివారం రోజున క్షీరాబ్ది ద్వాదశి అయితే ఉంది కదండి. మీ అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ఇంట్లోనే ఈ రోజున ఏ విధంగా పూజ చేయాలి, తులసి పూజ విధానం ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. రేపే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి అండి. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని అయితే పూజించాలండి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసిన ఫలితం అయితే వస్తుందండి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాము. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజండి. కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణల పూజ అయితే చేసుకోవాలండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తికి వివాహం అయితే జరిగిందండి. సంపదకు దేవతైన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకుంది కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే అంటారు. అందుకు కావున ఈరోజు చేసే పూజలకు లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పాటు విపరీతమైన ధనయోగం అయితే సిద్ధిస్తుందండి. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనానికి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. ఈరోజు లక్ష్మీనారాయణలు కలిసి భూలోకానికి వస్తారండి. కాబట్టి ఈ పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తాము. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడతారండి. మన కోరికలన్నీ సులభంగా నెరవేరుస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉందండి. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తాము. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటి ఇప్పుడైతే తెలియజేస్తండి. మనకి నవంబర్ 2వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి మరలా సాయంత్రం 6:30 లోపు మనం తులసి దామోదర పూజ అయితే చేయాలండి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం ఆచరించాలి. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలండి. ఎరుపు రంగు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అలాగే పసుపు రంగు పూలంటే విష్ణుమూర్తికి ఇష్టమని కాబట్టి మీకు అందుబాటులో ఉంటే చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయండి. లక్ష్మీనారాయణ ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ద్వాదశి నాడు పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించాలండి. ఇంకా పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, బెల్లం నివేదించాలి. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీనారాయణ పూజను చేసుకోవాలండి. తర్వాత కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఉదయం పూట పూజ అనేది చేసుకున్న తర్వాత సాయంత్రం మనం 6:30 లోపు అయితే మనం తులసి ఉసిరి చెట్టుకు పూజ అయితే చేయాలండి. ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు అనేది వేసుకోవాలి. ఈ పూజ అనేది మనం బయట తులసి కోట దగ్గర చేసుకోవచ్చండి. లేదా మనం హాల్లో తులసి కోటని మనం హాల్లోనే పెట్టుకొని లేదా దేవుడి మందిరంలో అయినా పెట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలను, అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి
మొక్కనైతే తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందంటారు. విశేషమైన పుణ్యఫలం అయితే లభిస్తుందండి. సర్వ సుఖాలు కలుగుతుంది. పూర్వజన్మ పాపాలు నివారింపబడుతుంది అని నమ్మకం అండి. కావున ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోయినా ఈ రోజైతే తెచ్చుకొని పూజ అయితే చేసుకోండి. నేను ఇలా బయట కాకుండా హాల్లోనే ఈ తులసి కోటనైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. చక్కగా మనం పసుపు రాసుకొని ఒక పీట పైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని మనం ఆ తులసి కోటను అయితే పెట్టుకోవాలండి. మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ చేయాలి. నేను ఇక్కడ పసుపుతో గణపతిని అయితే చేసుకున్నాను అండి. చేసుకొని పసుపుతో గణపతికి పూజ అయితే చేసుకున్నాను. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా ముందుగా గణపతికి పూజ అయితే చేసుకున్న తర్వాత మనం తులసికి ఉసిరి చెట్టుకి వివాహం అనేది పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఉసిరి చెట్టు లేకపోతే చిన్న కొమ్మైన తెచ్చుకొని పెట్టుకోండి. ఒకవేళ అది కూడా దొరకలేదనుకుంటే మీరు కృష్ణుడినైనా ఆ తులసి కోటలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మాకు తులసి చెట్టు దొరకలేదండి, మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు మనకి ఇత్తడిది కానీ వెండి కానీ ఇప్పుడు తులసి ప్రతిమలు అయితే వస్తున్నాయి కదండి, అవైనా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం, ఈరోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలన్నీ పరిహారం అవుతాయండి. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది. సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు తులసి అలాగే శ్రీ మహావిష్ణువుని స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వల్ల వస్తుందండి. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గర ఎక్కడైనా సరే మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మని విరిచి తెచ్చుకొని తులసి కోటలైతే తులసి పక్కన నాటి ఇద్దరికి కలిసి వస్త్రం లేదా వస్త్రమాల సమర్పించాలి. ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీకు శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తే చేయండి. లేదంటే మొదట పసుపు గణపతికి చేసుకొని గణపతికి పూజ చేయాలి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆహ్వానం చేసుకొని గంధం, కుంకుమ, పూలు, అక్షింతలను సమర్పించి సంకల్పం చెప్పుకోవాలి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటే లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే బృందావనంలో ఉంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిదండి. ఈ పూజను మీరు తులసి కోట దగ్గర చేసుకోవచ్చు. లేదంటే తులసి కోట తీసుకొని వచ్చి పూజ గదిలో కానీ హాల్లో కానీ ఉంచి పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేస్తే మంచిది. ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం, విష్ణు సహస్రనామాలను చదివితే మంచిదండి. నేను ఇక్కడ పిండి ప్రమిదలైతే చేసుకున్నాను. ఇంకా ఈరోజు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారండి. మీరు ఇక్కడ ఉసిరి దీపాలు కూడా వెలిగించవచ్చు. నేను ఇక్కడ ఉసిరి దీపాలు, పిండి దీపాలు వెలిగించుకున్నా అండి. అలాగే ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు చదవడం రాకపోతే కనీసం వినడమైనా చేయండి. అలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామినే నమః అని చెప్పుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటా పూజ చేసినా కూడా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతుంది. ఇలా దీపాలన్నీ వెలిగించి స్వామివారికి అష్టోత్తరము అవన్నీ చదువుకున్న తర్వాత నైవేద్యం సమర్పించి చివరికి మనం నారికేలం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనం తులసికి, ఉసిరి చెట్టుకి పూజ అయితే చేయాలండి. ఈ విధంగా నేను ఇక్కడ నా తోచిన వాటిలో, నా దగ్గర ఉన్న వాటిలో ఇలా తేలికగా పూజ అయితే చేసుకున్నా అండి. మీ దగ్గర ఏముంటే వాటితో అయినా ఇలా స్వామి అమ్మవార్లకి పూజ అయితే చేసుకోండి. ఈరోజు తులసి ఉసిరి స్వరూపంతో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణకు తప్పకుండా చేరుతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి.
ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని మరలా రోజంతా ఉపవాసం ఉండి మరలా సాయంత్రము తులసికి ఉసిరి చెట్టుకి పూజ చేసుకొని తర్వాత ఉపవాస విరమణ చేయాలండి. ఇలా పీఠంలాగా ఏర్పాటు చేసుకున్న తులసి చెట్టుని ఎప్పుడు కదిలించవచ్చు అంటే మనం తర్వాత రోజైతే కదిలించాలండి. మన స్వామివారి దగ్గర పూజలో పెట్టుకున్న పిండి ప్రమిదల్ని ఏం చేయాలి, ప్రమిదల్ని ఉసిరికాయలని ఏమి చేయాలంటే మనం పారే నీటిలో వాటిని అయితే వేయొచ్చండి. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ పూజకి సంబంధించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.